ఇప్పుడున్న పరిస్థితుల్లోకి తీసుకొస్తే పేరు నాని గారినే కానీ అంబటి రాంబాబు గారిని కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఒక 3 నెలల క్రితం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశంలో ఉన్న కందుకూరు నియోజకవర్గం ఒక దార్కానిపాడులో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన. అక్కడ బలైపోయింది కాపులే. రాంబాబు గారిని చూశారు కదా మీరు. ఏ విధంగా ఆయన మీద ప్రశ్నించటానికి ఆయన వెళ్ళి వాళ్ళ నాయకుణ్ణి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కూడా కాదని సిబిఎన్ రిపోర్ట్ పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు రిపోర్ట్ ఫైనల్, సిబిఐని మించిందండి ఈ రిపోర్ట్. ఏమని పెట్టారు? లడ్డూలో కల్తీ జరిగిపోయింది. ఆయన 2 రోజుల క్రితం కూడా ఇదే చెప్తున్నాడు, జరిగిపోయింది అంతే. ఆయన ముద్ర వేసేసాడు, అది ఫైనల్. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చినా దీని మీద మాట్లాడొద్దు, ఇది చాలా కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పినా కూడా ఆయన బేఖాతరు చేసి మరి ఆయన పద్ధతిలోనే ఆయన వెళ్తున్నారు. దానికి మా నాయకుడిని ఇట్లా మీరు అవమానిస్తున్నారు అని చెప్పని ఆ బ్యానర్ కట్టి కూడల్లో పెట్టిన దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి రాంబాబు గారి మీదకి, అంబటి రాంబాబు గారి మీదకి ఎంత దారుణంగా కర్రలు పట్టుకుని ముందుగానే ప్రీప్లాన్డ్గానే కొడటానికి పోలీసుల యొక్క అండదండలతోనే అక్కడ ఎంతమంది ఉన్నారో మాటల్లో మేము చెప్పలేం. మీకు ఒక్కసారి నేను చూపిస్తాను, ఆ విజువల్స్ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు చూస్తే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, లేకపోతే అనుకోకుండా జరిగిన సంఘటన, లేకపోతే ఇన్ని వందల మంది ముందుగా మాట్లాడుకుని వచ్చిందైతే కాదా, మనం ఒకసారి చూస్తే కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని కర్రలు, రాడ్లు, ఇవన్నీ చూస్తే ఇది ఆయనని అంత దారుణంగా బూతులు తిడుతుంటే, వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తిడుతుంటే స్పందించలేరండి. చీవు నెత్తురు ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా స్పందిస్తాడండి. హుష్ అని అంటే ఎగిరిపోయేటువంటి కోడి కూడా పిల్లల జోలికి వస్తే ఊరుకోదు. అలాంటిది ఈ రాష్ట్రానికి ఆయన ఒక మాజీ మంత్రి, మా కాపు కులంలో చాలా పెద్ద వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అలాంటి ఆయన్ని అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బూతులు తిడుతుంటే ఆయన స్పందించి మీరు నన్ను అంటారండి, మీరు చేసే తప్పులని చెప్పని ఆయన ఒక్క మాట అన్నందుకు మీరు తిడతారని చెప్పని అన్నారు. బూతులు ఎవరు మాట్లాడారు ఒకసారి ఆ విజువల్ కూడా మనం చూద్దామండి. దయించి ఆ పదాలు ఒక మాతృమూర్తి స్థానంలో ఆ వయసులో ఉన్నటువంటి ఆవిడ, ఆ మహిళ గారి పేరు భీమినేని వందనాదేవి గారు. ఆవిడికి ఇచ్చినటువంటి పట్టాభిషేకం ఏంటిదో తెలుసా అండి? ఆ బూతులు తిట్టినందుకు. ఆ పార్టీలో ఎక్కడైతే మనకి జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు దొరుకుతాయో గ్రంథాలయం, ఆ యొక్క గ్రంథాలయం యొక్క చైర్మన్ ఆవిడ. ఇది తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి పదం. గౌరవమైనటువంటి పదవులు బూతులు తిట్టాలి. చాలా స్పష్టమైనటువంటి ఇంట్లో వాళ్ళను బూతులు తిట్టాలి. నేను రాంబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను మాట్లాడానండి. బూతులు తిట్టారంట కదండి, ఇట్లా రాంబాబు గారు కూడా స్పందించారంట కదా, మరి ఆయన కూడా తిట్టారంట కంటే ఎన్ని రకాలుగా మమ్మల్ని దూషించారో ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాటల్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇంత అరాచకం అవసరమా? ఎందుకు ఇంత మా మీద ఇంత కక్ష? మీకు
ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా మమ్మల్ని తొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇక బూతుల విషయానికి వద్దామండి. బూతుల పురాణం అసలు ఎక్కడ మొదలైంది? ఎవరి దగ్గర మొదలైంది? తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లే ఈ రాజకీయాల్లో బూతుల పురాణానికి నాంది పలికింది. అది ఎమ్మెల్యేనే కానీ, ఒక మంత్రే కానీ, అనిత గారిని తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఎవరిని కానీ, అర్జునుడి గారిని తీసుకోండి. అర్జునుడి గారు అయితే మరీ దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి, డిఎన్ఏ గురించి మాట్లాడారు ఆయన. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఇది వీళ్ళ స్థాయి కింద వరకు అని అనుకుంటే వీళ్ళ యొక్క అధినాయకులు ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడారా? అమ్మ మొగుడా, నాయనమ్మ మొగుడా, ఇవి గౌరవమైన పదాలా? ఆయన వయసుకి మాట్లాడాల్సింది. వాళ్ళ కొడుకేమో ఏడాడు సైకో జగన్ గాడు అంటాడా? ఇక మరి కూటమిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప నాయకుడి గురించి బూతుల పురాణాల గురించి వీళ్ళు ఈయన తిట్టారంటున్నారా? తిట్టకపోయినా కూడా తిట్టారని చెప్పి కక్ష కట్టి ఒక గొంతుకని బలంగా వినిపిస్తున్నటువంటి ఒక గొంతుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి బలమైన కాపు సామాజిక వర్గాన్ని అణగతొక్కి నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా మాకు ఎదుగుదల లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి మాత్రం ఇవాళ మేము చరమగీతం పాడడానికి తప్పనిసరిగా మేమందరం ఏకమవుతున్నాం. గుర్తుంచుకోండి. మీడియా ముఖంగా నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. బూతుల పురాణాలు మొదలుపెట్టింది మీరు, అడ్డగోలుగా తిట్టింది మీరు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కాపులకైనా కూడా న్యాయం జరుగుతుందా? ఎంతమంది సూసైడ్ వీడియోస్ అంటారు చూసారండి? సూసైడ్ వీడియోస్ లాగా సెల్ఫీ వీడియోలు చాలా మంది పెడుతున్నారు. మాకు సరైన గుర్తింపు లేదు ఈ పార్టీలో. మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి అధినాయకుడు ఏమంటున్నారంటే ఇంకా 15 ఏళ్ళు మీరు భరించాలి. ఏ కాపులకైతే నేను న్యాయం చేస్తానని తీసుకెళ్లి కూటమిలో కలిపాడు ఆయన అనే పదం ఏంటి తెలుసా? ఇంకా 15 ఏళ్ళు మీరు భరించాలి. లేదండి, చాలా మంది నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్పందించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు నాకు చాలా మంది చెప్పుకోలేక బాధపడుతున్నారు. చాలా పెద్ద తప్పటడుగు వేసేసాము అని చెప్పని, నాయకత్వ లోపం ఉందని చెప్పని గబాల్ని మేము ఈయనని నాయకుడిగా ఒప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ గుమ్మాల దగ్గర కాపలా కాయించి వాళ్ళతో తిట్టించింది కాకుండా బూతులతో వాళ్ళు అవసరమైతే కాలుతో తంతున్నారు. లేదా ఎవడ్రా మీ దిక్కున్న నాయకుడు చెప్పుకోండి అంటున్నారు. ఎస్, మాకు గౌరవం ఎక్కడుందో కాపు బిడ్డలుగా మేము అక్కడికి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వాల్సినటువంటి పదవులే కానీ గౌరవమే కానీ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి రంగా గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం దగ్గర నుంచి చూసినా కూడా ఇవాల్టి వరకు మాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి ఒక గొప్ప అవినాభావ సంబంధం, ఆ గౌరవం ఇవాల్టికి దక్కుతుంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం కాపుల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత మీతో మాకేంట్రా అని చెప్పని ఏరు దాటగానే తెప్ప తగిలేసేటువంటి పద్ధతి. బూతుల పురాణాల గురించి వీళ్ళు చెప్తున్నారు. ఇక ఆయన సంస్కారం గురించి మీ అందరికీ తెలియదేముంది? ఏదైతే ఎలక్షన్లో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని వాడుకుని ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ఆయన వయసుకి, ఆయన పదవికి, కనీసం వాళ్ళ అమ్మగారు 100 సంవత్సరాలు ఆమె, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు బూతుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? ఆ పార్టీలో బాలకృష్ణ, ఇక ఆయన నోరు తెరిస్తే స్త్రీలను చాలా గౌరవిస్తాడు. ఆయన కనిపిస్తే ముద్దు పెట్టేస్తాడు, లేదా కడుపన్న చేస్తాడు. అదే ఆయన నోటెమ్మడి నుంచి స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవమైన పదం. ఇంకా ఆయన కాపుల గురించి వద్దామండి. కాపుల గురించి ఆయన మాట్లాడే పదం ఏంటో తెలుసా? అలగా జనాలు ఎంతో మంది పార్టీలు పెడతారు, చివరాఖరికి మా దగ్గరికి వస్తారు, కాళ్ళ దగ్గరికి అని అన్నారు. ఇప్పటికైనా మారాలి కాపులు. ఇంకా సిగ్గులే పడాల్సిన విషయం ఏంటిదంటే అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని కూడా అవమానించాడు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. వాడు చెప్తే అక్కడ అయ్యిందేం లేదు అని చెప్పని తీసిపడేశాడు ఆయన. నేను అడుగుతున్నాను, కూటమిలో ఉన్నటువంటి కాపులను అడుగుతున్నా, ఇంకా ఎంతకాలం భరిస్తారు మీరు?
ఈ అవమానాలు చాటు చాటున వచ్చి నాకు కానీ ఇంకెవరన్నా పెద్దలకు కానీ చెప్పుకున్న చాలు. ఇంకా ఈ అవమానాన్ని భరించింది చాలు. ఇప్పటికి జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను కూడా ఇంకా ఆపకపోతే తప్పనిసరిగా నేను ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్, కాపులం ఒక్కటవుతున్నాం. కాపులందరం మళ్ళా ఒక్కటయ్యి తిరిగి మీకు పాత రోజులు గుర్తు చేస్తాం తప్పనిసరిగా. బ్లడ్ బుక్ రాజ్యాంగం అనేది మీకు కాదు, రెచ్చగొడితే కాపుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ రాజ్యాంగాన్ని రాయగలిగేటువంటి కెపాసిటీ మాకొక్కళ్ళకే ఉంది. ఎందుకంటే మేము ఎవరిని కలపం, అందరినీ గౌరవిస్తాం. కానీ మా జోలికి వస్తే మాత్రం పొరపాటును కూడా సహించాం. ఇప్పుడు చివరికి ఆ స్థాయి వచ్చేసింది. ఎలా అయితే అంబటి రాంబాబు గారి మీద చేయించినటువంటి ఆ దాడుల విషయంలోనే కానీ, ఆయనని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్న విధానమే కానీ అన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటున్నాం. అందరం ఏకమవుతున్నాం. ఏకమయ్యి పెద్ద ఎత్తున మళ్ళా తిరిగి ఈ ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేంత వరకు కూడా నిద్రపోవని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను.